అనకాపల్లి ఎసెన్సియా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిల్చున్నారని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన విజయనగరం జిల్లా గరివిడి మండలం అర్తమూరి గ్రామానికి చెందిన మహంతి నారాయణరావు కుటుంబానికి ఆయన ప్రభుత్వం ఇచ్చే ₹1 కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహంతి నారాయణరావు మృతి ఆయన కుటుంబానికి తీరని లోటని అన్నారు. చనిపోయిన వ్యక్తిని తిరిగి తేలేకపోయినా ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. నారాయణరావు కుటుంబానికి ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో చీపురుపల్లి మాజీ ఇన్ఛార్జ్ కుచ్చిర్లపాటి త్రిమూర్తులరాజు, గరివిడి మండల నాయకులు పైల బలరాం, సారిపాక సురేష్, అర్తమూరు సర్పంచ్ అభ్యర్థి మహంతి రమణమూర్తి, రెడ్డి లక్ష్మణ, గరివిడి తహసీల్దార్ బంగారరాజు, ఎంపీడీఓ భాస్కర్రావు, జనసేన నాయకుడు కోట్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మొన్న పరవాడలో జరిగినటువంటి విస్ఫోటం ఏదైతే ఉందో అందులో చీపురుపల్లి నియోజకవర్గం అర్తమూరు గ్రామానికి సంబంధించినటువంటి నారాయణరావు చనిపోవడం జరిగింది. ఈయన అసిస్టెంట్ మేనేజర్గా అక్కడ పనిచేస్తున్నారు. వయసు చాలా తక్కువ, 35 సంవత్సరాలు మాత్రమే. అలాంటి చిన్న వయసులో చనిపోవడం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. భగవంతుడు అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడో మనకు అర్థం కాదు. ఏదైనప్పుడు కూడా మానవ మాతృలుగా మనం చేయాల్సినటువంటి సహాయం సహకారం మరి కూటమి ప్రభుత్వం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉదారమైనటువంటి స్వభావంతో ₹1 కోటి ఒక్కొక్కరికి ఇవ్వడం అనేటటువంటిది కని విని ఎరిగినటువంటి కార్యక్రమం ఇది. అదేవిధంగా దెబ్బలు తగిలిన వాళ్ళకి 50 లక్షలు, ఇంకా తక్కువ తగిలిన వాళ్ళకి 25 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉదార స్వభావంతోనే పనిచేస్తుంటారు. మరి మన నియోజకవర్గం తరఫున మన తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కుటుంబానికి, మహంతి వారి కుటుంబానికి ఆ కుర్రాడిని 3 సంవత్సరాల పిల్లాడిని చదివించి ముందుకు పంపించడానికి ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాము అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.